ఎందుకన్నా మరి నిలకడ లేకుండా మళ్ళీ బీసీవై పార్టీల 2 రోజులు అట్లా బయటలో వచ్చారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఒక 24 గంటలు వెళ్ళకపోయారా? నేను ఏమంటున్నా అంటే ఈ 2-3 రోజులలో నేను చేసినది ఒకటి గొప్ప విషయం, అది నేను తప్పని అనుకోను. ఎందుకంటే ఈ రోజు కష్టపడ్డ 20 సంవత్సరాల నుంచి అంబర్పేటలో పెద్ద మనుషులు, ఏదో పిల్లలు నా ఏజ్ నీ ఏజ్లో వచ్చి నువ్వు పోటీ చేయాలన్నా అంటే నేను తొందరపడేటోని కాదు. పెద్ద మనుషులు రిటైర్మెంట్ ఆఫీసర్లైనా, ఐఏఎస్ రిటైర్మెంట్ ఆఫీసర్లైనా చేసి నువ్వు నీకు మంచి బెల్ట్ ఉంది గెలుస్తావు అన్నందుకు బీసీవై గారు రామచంద్ర యాదవ్ గారు గత కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంటే నేను పోటీ చేస్తా ఇండిపెండెంట్ ఎందుకన్నా నా పార్టీ నుంచి పోటీ అయ్యి చెరుకు రైతు గుర్తి అందరికీ గుర్తుగా ఉంటుంది అంటే చెరు అన్న అని చెప్పేసి పోయి గుర్తు తీసుకోగానే ఢిల్లీ నుంచి కాల్స్ వచ్చినాయి. ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి 4 డేసే ఏం లేదు, ఒక రోజు రాజీనామా చేసిన, ఒక రోజు ఢిల్లీకి పోయినా, ఒక రోజు 24 గంటలు కూడా పార్టీ నిడిచిపెట్టి ఉండకుండా మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎందుకు అంత ప్రేమ కాంగ్రెస్? ఒకవేళ నేను బీసీవైలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినా, ఒకవేళ బీసీవైలో ఎమ్మెల్యే గెలిచినా మళ్ళీ కాంగ్రెస్కే వచ్చేటోని నేను. ఎందుకంటే నా రక్తం కాంగ్రెస్, నేను పుట్టి పెరిగింది ఇళ్ళనే. ఎన్ఎస్వై సభ్యత్వాలు చేసిన, ఇవాళ గెలిచిన వాళ్ళు సగం మంది ఏదో నామకే వాసు వచ్చిండొచ్చు బిజినెస్ మ్యాన్లో సినిమా హీరోలో, కానీ మేము కాంగ్రెస్ జెండా పట్టుకొని రక్తంతోనే ఉన్నాం కాబట్టి పోటీ ఏసీ వద్దాం అనుకున్నాను. ఆ దమ్ము చూపించి పోటీ చేసి 100% గెలిచేటోని. అందుకనే రాజీనామా చేసిన రోజు, రాజీనామా అన్న ప్రెస్ మీట్ పెట్టిన రోజు 100 బస్తీల పేర్లు చెప్పిన 50 సెకండ్ల చెప్పమని ఇవాళ ఉన్న మీ బీఆర్ఎస్ అయినా ఎవరైనా. ఎందుకంటే నా హార్డ్ వర్క్, అది నా హార్డ్ వర్క్. ఎందుకంటే 100లాది కుటుంబిషన్లు ఇచ్చిన, ఇక్కడ చరిత్ర ఉన్నది, ఫోటోలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, జనాలు ఉన్నారు. పొద్దున్న లేసే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలాఫోరు ఇట్లాంటి దూదికాన హాస్పిటల్ బొచ్చడు హాస్పిటల్లో పోయి ఆపరేషన్లు చేపిస్తా. ఈ రోజు కూడా మా అమర్పేటలో పిల్లగాడికి 2 కిడ్నీలు పోతే మన అదేంటి నిమ్స్ డైరెక్టర్ గారితో నాగేందర్ సార్ ఉస్మానియా సూపరింటెండెంట్ గారితో ఆయనకు కిడ్నీ ప్రొవైడ్ చేయాలి సార్ అని అప్లికేషన్స్ పెడుతున్నా. చాలా మందికి వెనక షాప్ మంగళ షాప్ ఉంటుంది, మిత్రులు వాళ్ళ బిడ్డకు 35 లక్షలు అపోలోలో కావాలంటే రూపాయి లేకుండా ఆపరేషన్లు చేయించిన, అట్లాంటి డిస్టిక్లోకి చేయించిన. నా డైరీ ఓపెన్ చేసి వేలాది మంది, మొన్న అనాథాశ్రమంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే పోయి వాళ్ళకు సాయం చేసినని చెప్పొద్దు ఎక్కడ, కానీ వాళ్ళకి అండగా నిలబడ్డా. అట్లా చెయ్యి నువ్వు. ప్రజలు ఇన్ని సహాయాలు ఏమి ఆశించి చేస్తున్నారు? రాజకీయంగా ఎదగాలని చేస్తా ఉన్నారా, లేకపోతే కేవలం మనశ్శాంతి కోసం చేయాలని చేస్తారు? అది కూడా నేను చెప్పాలి. మా నాన్నగారు ఆశయం, మా నాయనమ్మ ఆశయం. నేనేమో గాంధీ కుటుంబానికి నేను సేవ చేసేటోని మాత్రమే. నాకు ఒకటి, నా అంబర్పేట నియోజకవర్గంలో ఓటర్ కార్డ్ అని పట్టుకొని పోతే అది అపోలో హాస్పిటల్, కామినేని హాస్పిటల్ కూడా అంతకంటే అద్భుతంగా హాస్పిటల్ కట్టియాలని నేను ఎమ్మెల్యే అయిన ఒక 6 నెలలకు సంవత్సరంలో ఒక హాస్పిటల్ 1 కోటి రూపాయలు 50 లక్షలు అవుతున్న వైద్యానికి కూడా ఫ్రీ కావాలి నా అంబర్పేట నియోజకవర్గంలో. రెండోది లేట్ నైట్ హాస్టల్, ఆ బస్ స్టాప్లలో పడుకొని పిల్లలు ఎక్కడన్నా రేపులు జరగకుండా ఒక ఆశ్రమం కట్టిస్తా. పోలీసు హోమ్ అంటారు, దాన్ని హోమ్ అంటారు. పోలీసు 10 మంది కానిస్టేబుల్ ఉంటారు, అక్కడ ఎస్ఐలు సిఐలు ఉంటారు. వాళ్ళ సమక్షంలో నైట్ భద్రత గుండి పొద్దుగాల వాళ్ళ విలేజ్కి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు ఒక 1000 మంది పడక గదులకు ఒక మంచిది కట్టిస్తారు నా ఎమ్మెల్యే అయినంగా. మూడోది ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఒక కాలేజ్, మా దగ్గర బొచ్చడి ల్యాండ్ ఉంది అంబర్పేటలో, ఒక కాలేజ్ అద్భుతమైన కాలేజ్ కట్టిస్తా. ఎక్కడ కూడా నీకు కేంద్ర విద్యాలయంకు పోయిన ఈ కాలేజ్ వద్దు, ఇక్కడ స్కూల్ వద్దు, నాకు వచ్చి ఇక్కడనే అంబర్పేటలో చదువుకుంటాను. అంబర్పేటలో ఓటక్కు నేను చేయించుకుంటే నేను అక్కడ అడ్మిషన్ తీసుకున్నట్టే అని ప్రజలు ఈడికి వచ్చి ఓటక్కు చేసుకుంటట్టు, స్టేటు అక్కడ ఇన్స్పిరేషన్ అయ్యేటట్టు కూడా చేసేటట్టు ఒకటి. ఈ రోజులలో పెద్దవాళ్ళని జాతలేరు, ఏది ఆ కొడుకులైనా పెద్దవాళ్ళైనా అమెరికాలు పోయి అట్లాంటి వాళ్ళకి ఒక కొడుకై నిలవడానికి ఒక ఓల్డేజ్ హోమ్ కట్టిస్తా. ఒక స్టార్ హోటల్ కూడా తాజ్ డక్కన్ లెక్క ఉండకుండా అంతకంటే అద్భుతమైన స్టార్ హోటల్ కట్టిస్తా. ఇక్కడ కావాల్సింది ఏంది? వైద్యానికి హాస్పిటల్, విద్యకు కాలేజీలు, స్కూళ్ళు, ఉండడానికి ఒక పెద్దవాళ్ళకు ఒక ఆశ్రమం, ఇక్కడ ఆడపిల్లలు రేపులు జరిగి చనిపోకుండా ఒక లేట్ నైట్ హాస్టల్. ఈ 4 నా ఆశయాలు. రేపు నా పిల్లలు రోడ్డు మీద తిరుగుతుంటే పలానా శ్రీనివాస్ యాదవ్ కొడుకు అని చెప్పేసి మందలియాలి. ఈ లయ్య లంగరా, ఈ లయ్య దొంగరా, ఇడు 400 కోట్లు రా, ఇడు 500 కోట్లు రా, ఇడు 10,000 కోట్లు రా సంపాదించింది కాదు, 4 పనులు చేసిండ్రా అనేటట్టు తీసుకొస్తాను నేను కంపల్సరీ. గిన్ని మంచి ఆలోచనలు పెట్టుకున్నావు. సో మరి ఏంది, నేను ఎమ్మెల్యే అయిదాం అనుకున్నా, సడన్గా టికెట్ ఇవ్వలేదు, సునీల్ కనుగోలు సంబంధించిన కూడా ఆ లిస్ట్లో నా పేరున్నది, బాధ అనిపించలేదా నీకు ఎప్పుడు? మరి అంటే ఒకటి, ఒక్కొక్కసారి అన్నదమ్ముల 4 అన్నదమ్ములు ఉంటారు ఇంట్లో, ఓ ఆశ ఒక అన్నకో తమ్మినికో ఎక్కువ పోతుంది, మా అన్ననే కదా అని వదిలేసేయాలి, మా పార్టీ కదా ఒకసారి ఇవ్వకుంటే ఏమైంది ఓపిక పడదామని ఆలోచనలు ఉన్నాము. సబర్ చేసుకోవాలి, దేనికైనా తొందర పడొద్దు. 2018 అనుకున్నా, సరే కాలేదు, అలయన్స్లో టీజేఎస్కి పోయింది. ఈసారి అనుకున్నా, పోయింది. 3వ సారి అయితే గెలుస్తుండొచ్చు, అందరు ఆశీస్సులు ఉన్నాయి. నెక్స్ట్ టైం అయితే సానుభూతి ఉన్నది.
ఇస్తారన్న నమ్మకం ఉంది. ఢిల్లీలో అయితే మాట ఇచ్చారు. కానీ మొన్న నిలబడ్డ అభ్యర్థికి అయితే పెద్దగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు బ్యాంక్ పడ్డాడు కనబడతలేదు. నిజంగా మీరు పూర్తి స్థాయిలో ఆ అభ్యర్థికి మద్దతు ఇచ్చిరా శ్రీనివాస్ యాదవ్, లేకపోతే ఏమైనా టికెట్ ఇవ్వలేదు అనేటువంటి కోపంతో ఏమైనా లోపాయికార ఒప్పందానికి ఏమైనా? నేను 101% ఏంటంటే నా క్యారెక్టర్ గురించి తెలంగాణ స్టేట్ కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుసు. ఎందుకంటే నేను అక్కడ ఇన్ఛార్జ్ అయితే అక్కడ హోటల్ కిరాయి కూడా నేనే కట్టుకుంటాను. నేను కోట్లాది రూపాయలు వంచినోని రోహన్ రెడ్డి గారి మీద, నేను ఆయన నిలబడ్డ క్యాండిడేట్ మీద ఏం పెద్దగా నేను ఆశించటోని కాదు. నా దగ్గరకు వచ్చి సీనాన్న కలుద్దాం అనుకున్నంట నేను లేని లోకల్లా. వాస్తవంగా కూడా ఏంటంటే గరీబ్ ఆశ్రమంలో పిల్లలు నేను హాస్టళ్లకు కొద్దిగా కనెక్ట్ అయి ఉంటా. వాళ్ళని తీసుకొని చీరాల బీచ్కి పోయి వాళ్ళ పిల్లలకు ఎంజాయ్మెంట్. గరీబ్ వాళ్ళకు పాపం అంత దూరం పోలేరు. ఓ 3 కార్లు ఉంటాయి, ఆ కార్లలో ఎక్కించుకొని పోయి ఒక 50 మందిని తీసుకుపోయి అక్కడ తిప్పుకొని వచ్చిన. నాకు మనసు బాధ అనిపించక నా ఎమ్మడున్న వాళ్ళు ఒక 10-20 మంది, వాళ్ళు ఒక 50 మంది, ఒక 100 మందిని కలిసిపోయి అక్కడ ఒక రిసార్ట్ ఉంటుంది అక్కడ బాపట్ల సైడ్, అక్కడ కూర్చోబెట్టాలని మంచిగా చూసుకొని వచ్చిన. తర్వాత వచ్చి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాములు అయితే అటెండ్ అయినా. నాకు ఎప్పుడైనా నాకు మోసం జరిగింది అన్నప్పుడు 101% నేను వాళ్ళ కాడికి వెళ్ళిపోతా. అనాథాస్ పిల్లల కాడ పోయి అచ్చా పార్టీ నాకు మోసం చేసిందా, నేను ఎందుకు ఇట్లా అయినా అని చెప్పి కొద్దిసేపు బాధపడతా, బయటకు కూడా అవుపియ నేను. సో వాళ్ళతో స్పెండ్ చేసిన. నా ఫోన్ కూడా కాంటాక్ట్లో లేదు. నాకు ఫోన్ చేసిరు ఒకరోజు మా అమర్పేట నియోజకవర్గంలో నా డివిజన్ పక్క డివిజన్ అమర్పేట 5 డివిజన్లలో ఫోన్ చేసి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికి వేయాలి ఓటు అన్నారు. కాంగ్రెస్కి ఏమని చెప్పిన. ఓపెన్గా ఆడియోలు కూడా ఉన్నాయి, బయటకు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి అదేందన్నా నువ్వు వేరే దాంట్లోకి వెళ్ళి అదేంది ఇండిపెండెంట్ పోటీ చేద్దామని. ఏదైతే ఇందిరా భయ్ మన రక్తం కాంగ్రెసు, క్యాండిడేట్ ఎవడైతే ఏంది. ఇప్పుడు అమ్మ కొట్టిందని పక్కింటోని మీద అలగం కదా. మన అమ్మ పార్టీ పక్కింటోడు వచ్చేదో గోడ గుజ్జిండో లేకుంటే గేటు వీకిండో అంటే ఏదో పట్టించుకోవద్దు, కాంగ్రెస్ పార్టీకి వేయాలి. అందుకని 2018లో 4,000 ఓట్లకు మాలాంటి వాళ్ళం వర్క్ చేసినాం కాబట్టి ఇవాళ 20,000 ఓట్లు పడ్డాయి. మేము నిలబడి ఉంటే గెలిచేటోళ్ళం. 100% అది అవుతుండే.